హాయ్ హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ మామ్ డాడ్ అండ్ శౌర్య. నా పీసీఓడి జర్నీలో ఇది సెకండ్ వీడియో. ఈ వీడియోలో నాకు పీసీఓడి ఉందని ఎలా తెలుసుకున్నాను, నేను ఏ హాస్పిటల్కి వెళ్ళాను, ఇవన్నీ షేర్ చేసుకుంటాను. ఆఫ్టర్ మ్యారేజ్ మేము బెంగళూరుకి షిఫ్ట్ అయ్యాము 2019లో. అప్పుడే మా పీసీఓడి జర్నీ స్టార్ట్ అయింది. ఈ సమయంలో మా లాస్ట్ సిస్టర్కి ప్రెగ్నెన్సీ కన్ఫర్మ్ అయింది. సో అప్పుడు నేను లైట్ తీసుకున్నా, ఇంకా ఇప్పుడే కదా స్టార్ట్ చేసాం జర్నీ, ఇంకా ఉంది టైం అనుకున్నా. ఈ సమయంలో మా సెకండ్ సిస్టర్కి ఏదో చిన్న ప్రాబ్లం ఉందని ఆ అమ్మాయి హాస్పిటల్కి వెళ్ళి ట్రీట్మెంట్ తీసుకుంటుండే. సో ఆ టైంలో అమ్మాయితో మాట్లాడుతుంటే నాకు ఒక విషయం చెప్పింది అమ్మాయి. నాకు పిల్లలు పుట్టడం అనేది ఒక డ్రీమ్, నా డ్రీమ్ ఎప్పుడు నెరవేరుతుందో అని. అప్పుడు నేను నవ్వుకున్నా, అది కూడా డ్రీమ్ పెట్టుకుంటారా, అది కూడా డ్రీమా అన్నట్లు. తర్వాత అర్థమైంది నాకు. ఇంకా అలా ఆ సిస్టర్కి 1 year ట్రీట్మెంట్ తర్వాత కన్ఫామ్ అయింది. సో అప్పుడు నాకు ఆలోచన వచ్చింది, అప్పుడు నేను ఆలోచించడం స్టార్ట్ చేశాను. సో అప్పటికే 2 years కంప్లీట్ అయింది. ఇంకా ఏదో చిన్న ప్రాబ్లం ఉంది, అందుకే మనకి పిల్లలు పుట్టలేదు 2 years అని అప్పుడు ఆలోచించడం స్టార్ట్ చేశాము. తర్వాత మా కొలీగ్ ఒక ఆమె ట్రీట్మెంట్ తీసుకుంది అక్కడ బెంగళూరు, అక్కడ లోకల్లో ఒక గైనకాలజిస్ట్, లేడీ గైనకాలజిస్ట్ ఆమె బాగా చూసింది. ఆమెకి 3 monthsలో ప్రెగ్నెన్సీ కన్ఫర్మ్ అయ్యింది అని నాకు సజెస్ట్ చేసింది. సో మేము ఆ డాక్టర్ని కన్సల్ట్ అయ్యాం ఫస్ట్, ఆ లేడీ గైనకాలజిస్ట్ని. వెళ్ళిన తర్వాత ఆమె అన్నీ అడిగిన తర్వాత ఎన్ని ఇయర్స్ అయింది మ్యారేజ్ అయ్యి అవన్నీ అడిగింది. ఇంకా తర్వాత స్కానింగ్ చేయాలి, స్కానింగ్ చేస్తే బేసిక్ స్కాన్ చేస్తే అప్పుడు మనకు తెలుస్తుంది అన్నట్టు చెప్పింది. విటమిన్ ట్యాబ్లెట్స్ ఇచ్చింది, అవి నేను వేసుకోలేదు అసలు. నేను అసలు ట్యాబ్లెట్స్కి అగైనెస్ట్, ఎప్పుడు ట్యాబ్లెట్స్ నేను యూజ్ చేయలేదు. ఎందుకు నేను ట్యాబ్లెట్స్కి అగైనెస్ట్ అని చెప్తున్నానంటే, చిన్నప్పటి నుంచి నాకు హెల్త్ ప్రాబ్లమ్స్ ఏమి వచ్చేవి కాదు. ఎప్పుడో ఒకసారి ఫీవర్ వచ్చేది, ఇంకా హాస్పిటల్కి వెళ్తే తగ్గిపోయేది. అప్పుడు కూడా నాకు ట్యాబ్లెట్స్ వేసుకోవాలంటే చిరాకు, చిన్నప్పటి నుంచి అంతే. చాలా తక్కువ నాకు ఫీవర్ రావడం కూడా. నేను చాలా స్ట్రాంగ్, హెల్త్ పరంగా నాకు ఏం రాదు అని నేను ఫీల్ అయ్యేదాన్ని. సో అందుకనేసి నాకు ట్యాబ్లెట్స్ ఎక్కువ వేసుకోవడం అన్న ఇంట్రెస్ట్ ఉండదు. ఇంకొకటి ఏమంటే ట్యాబ్లెట్స్ వల్ల ఇంకా సైడ్ ఎఫెక్ట్స్ చాలా ఉంటాయి. సో అది నాకు కొంచెం అవగాహన ఉండే. సో అందుకనేమో నేను ట్యాబ్లెట్స్ ఎక్కువ వేసుకోను. లీవ్ తీసుకొని ఇంకా స్కాన్కి వెళ్ళాలని డిసైడ్ అయ్యాం. మాకు దగ్గరగా ఉన్న ఒక డయాగ్నోస్టిక్కి వెళ్ళాము. అక్కడ స్కాన్ చేసిన తర్వాత ఆమె చెప్పింది పీసీఓడి ఉంది, అందుకే నీకు లేట్ అయింది అని. నాకైతే షాక్. పీసీఓడి అంటే ఏంటో తెలీదు, ఇదేదో పెద్ద డిసీజే అనుకున్నా. నాకు భయము, టెన్షను అన్నీ ఒకేసారి స్టార్ట్ అయ్యాయి. ఎందుకంటే అప్పటి వరకు నాకేం రాదు, నేను చాలా స్ట్రాంగ్, నా హెల్త్ చాలా స్ట్రాంగ్ అనుకునేదాన్ని. సో సడన్గా పీసీఓడి అనేసరికి అసలు పీసీఓడి అంటే ఏంటో నాకు తెలియదు. అప్పుడు తర్వాత ఇంటికి వచ్చి ఇంకా రీసెర్చ్ చేయడం స్టార్ట్ చేశాను, గూగుల్, యూట్యూబ్. పీసీఓడి ఉందని చెప్పినప్పటి నుంచి నాకు అదే ధ్యాస, అసలు పీసీఓడి అంటే ఏంటి అని తెలుసుకోవడం, గూగుల్ చేయడం, యూట్యూబ్లో సెర్చ్ చేయడం, యూట్యూబ్లో వచ్చిన వీడియోస్ చూడడం. సో అప్పుడు నేను తెలుసుకున్నదాన్ని మీకు సింపుల్గా అర్థమయ్యేలాగా చెప్పడానికి ట్రై చేయాలి. పీసీఓడి, పీసీఓఎస్. పీసీఓడి అంటే పాలిసిస్టిక్ ఓవేరియన్ డిసీజ్, పీసీఓఎస్ అంటే పాలిసిస్టిక్ ఓవేరియన్ సిండ్రోమ్. పీసీఓడిలో ప్రాబ్లం ఎక్కడ వస్తుందంటే, యాక్చువల్గా ఓవేరీ ఎగ్ని రిలీజ్ చేయాలి, కానీ పీసీఓడిలో ఓవేరీ ఎగ్ని రిలీజ్ చేయదు. సో ఎగ్ రిలీజ్ అవ్వలేదంటే అక్కడ ప్రెగ్నెన్సీ రాదు. అది మెయిన్ ప్రాబ్లం. ఎప్పుడైతే ఓవేరీ ఎగ్ని రిలీజ్ చేయదో అది స్మాల్ సిస్ట్గా ఫామ్ అవుతుంది. పీసీఓడి సిమ్టమ్స్: పీరియడ్ లేట్ అవ్వడం, తక్కువ ఫ్లో ఉండడం, ఇంకా హెయిర్ లాస్. పీసీఓడిని లైఫ్ స్టైల్ చేంజ్ చేసుకొని తగ్గించుకోవచ్చు. అనేది ఓవేరీ ప్రాబ్లమే కాదు, ఫుల్ బాడీ హార్మోన్స్ కూడా. పీసీఓఎస్లో బాడీ ఇన్సులిన్ని ప్రాపర్గా యూజ్ చేయదు. మేల్ హార్మోన్స్ అయిన ఆండ్రోజన్స్ కొంచెం ఎక్కువగా ఉంటాయి, సిమ్టమ్స్ స్ట్రాంగ్గా ఉంటాయి. ఫేషియల్ హెయిర్ ఎక్కువగా ఉంటుంది పీసీఓఎస్లో. పీసీఓఎస్లో బెల్లీ ఫ్యాట్ తగ్గడం చాలా కష్టం. సో ఫైనల్గా పీసీఓడి అంటే ఓవేరీ ప్రాబ్లం, పీసీఓఎస్ అంటే మెటబాలిజం అండ్ హార్మోన్స్.
మీరే సెల్ఫ్ అనాలిసిస్ చేసుకొని ఏమైనా కొన్ని సిమ్టమ్స్ ఉంటే మీరే డిసైడ్ అవ్వద్దు. ఖచ్చితంగా డాక్టర్ని వెళ్ళి కన్సల్ట్ అవ్వండి. వస్తే నాకు చిన్నప్పటి నుంచి పీరియడ్ ఇష్యూ ఉంది. పీరియడ్ లేట్గా వస్తుంది. ఇంకా పీరియడ్ వచ్చినప్పుడు హెవీ స్టమక్ పెయిన్ ఉంటుంది. అప్పుడు నాకు స్టమక్ పెయిన్ కూడా ఎక్కువగా ఉంటుంది ఆ టైంలో. యాక్చువల్గా మా అమ్మ ఏమనేదంటే, ఇది కొంతమందికి పీరియడ్ పెయిన్ అనేది నార్మల్, అది హాస్పిటల్లో చూపించాల్సిన అవసరం లేదు అన్నట్టు మా మమ్మీ చెప్పేది. ఇంకా మనకి అమ్మ వాళ్ళు చెప్పిందే మనము నమ్ముతాం కదా, అదే కరెక్ట్ అనుకుంటాం కదా. సో నేను హాస్పిటల్కి వెళ్ళలేదు, అలానే భరించాను. ఇప్పుడు ఎవరైనా పీరియడ్ పెయిన్తో బాధపడుతుంటే మీరు వెంటనే వెళ్ళి డాక్టర్ని కన్సల్ట్ అవ్వండి. వాళ్ళు కొన్ని ట్యాబ్లెట్స్ ఏదైనా మందు ఇస్తారు, తగ్గిపోతుంది. మీరు భరించాల్సిన అవసరం లేదు హెవీ పెయిన్ని. అప్పుడు నాకు తెలియక నేను భరించాల్సి స్టార్టింగ్ నుంచినే నా పీరియడ్ ఇర్రెగ్యులర్గా వచ్చేది, హెవీ పెయిన్ ఉండేది. సో నేను అప్పుడప్పుడే కన్సల్ట్ అయ్యింటే బాగుండు. తర్వాత నేను హాస్టల్లో జాయిన్ అయ్యాను. దాన్ని ఇంకా వర్షన్ స్లోగా సెర్చ్ చేస్తూ కొన్ని వీడియోస్ చూస్తూ ఏది నాకు నచ్చితే ఆ వీడియోస్ ఫాలో అవుతూ అలా చేసిన దాంట్లో మంతెన గారిది ఫాలో. ఇలా మా పీసీఓడి జర్నీ అప్పుడు మేము స్టార్ట్ చేసాం స్లోగా. మా లైఫ్ స్టైల్ చేంజ్ చేసుకుంటూ వచ్చాము. అర్లీగా పనుకోవడం, ఒక 8:30, 9 ఆ మధ్య పనుకోవడం, మార్నింగ్ ఫాస్ట్గా లేవాలి. ఇవన్నీ స్లోగా ఒక్కొక్కటే తెలుసుకోవడం, యూట్యూబ్లో ఒక్కొక్కటే ఇంప్లిమెంట్ నేను చెప్పాను కదా మంతెన సత్యనారాయణ గారి డైట్ పాటించానని. సో నా నెక్స్ట్ వీడియోలో మంతెన సత్యనారాయణ గారి డైట్ ఏంటి, నేను అది పాటించడం వల్ల యూజ్ ఉందా లేదా అనేది షేర్ చేస్తాను. సో నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయండి.